బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా మా ఇంట్లో రాగి సంగటి, చికెన్ పులుసు, చికెన్ ఫ్రై చేసింది మా అమ్మ. అవి ఎలా తయారు చేసిందో ఏంటో అని చెప్పేసి ఈరోజు వీడియో పెట్టాను. అందరూ ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. చాలా బాగా కుదిరింది చికెన్ ఫ్రై, చికెన్ పులుసు రెండును. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అని చెప్పేసి. ఏం చేస్తానమ్మా ఈరోజు చికెన్ ఫ్రై, కొంచెం పులుసు. దాంట్లోకి సంగటి చికెన్ 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 ఫ్రెష్గా ఉందా? అలా కట్టుకొని తీసుకొని నాకు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. అన్ని వాసన అనేది బాగా పోతుంది మనకి. ఇలా బాగా కలిపి కడుక్కోవాలి. కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. 2 విజిల్సా? కొంచెం మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి, కొంచెం లైట్గా ఉప్పు వేసి, కొంచెం పసుపు వేసుకుంటే స్మెల్ అనేది రాదు, నీ శ్వాసన అనేది రాదు. ఇలా పసుపు అంతా అవుతుంది కదా ముక్కలకి. ఆయిల్ కొంచెం వేసి కొంచెం ఇది ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి. నీళ్ళు అసలు వేద్దా? నీళ్ళు అస్సలు అవసరం లేదు. మనం కడుగుతాం కదా, అదే వాటిలోనే నీళ్ళు ఉంటాయి చికెన్లో. ఎన్ని విజిల్లు? 2 విజిల్ రావాలి. ఓకే. అల్లం బాగా తొక్క తీసి అన్ని మసాలా వేసుకొని. ఇక్కడ కుక్కర్ విజిల్ వస్తుంది, స్టార్ట్ అయింది. ఇక్కడ అమ్మ మసాలాకి రెడీ చేస్తుంది కదా. నీకు నాన్ వెజ్లో ఏమి ఇష్టమ్మా? నాకా? చెప్పు, నీకేమి ఇష్టం? ఫిష్ ఇష్టం. ఫిషా? అంతకంటే ఇష్టం? తలకాయ కూర. ఎటు తింటారు తలకాయ కూర? బాగుంటుంది. ఏం బాగుంటుంది? బాగుంటుంది. మా అమ్మాయి అస్సలు తిందు, తనకి ఇష్టంలే. తన చికెన్ కూడా మానేస్తుంది తినకుండా. ఏమో అప్పట్లాగా తినాలనిపిస్తలేదు నాన్ వెజ్. ఎందుకు? తలకాయ కూర, ఫిష్ బాగుంటుంది. ఫిష్ బాగుంటుంది. ఫిష్ మా అమ్మాయి ఎక్స్పర్ట్, సూపర్ డూపర్గా చేస్తుంది ఫిష్. ఒకరోజు ఆ వీడియో కూడా పెడదాంలే. ఫిష్ చేసి పెట్టాం కదా ఇంతకుముందు మనం వీడియోస్. అంటే మామూలు షార్ట్స్ పెట్టాను, వీడియోస్ పెట్టలే కదా. పెడదాం. ఫిష్ చేస్తే అట్లా అద్దరిపోతుంది. రొట్టె ఫిష్, జొన్న రొట్టె ఫిష్ బాగుంటుంది. నేను ఎవరు చేసినా తినను, అమ్మ చేసేదప్ప. ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేసినా నేను తినను అసలు ఫిష్. నేను తినేది చికెన్, ఫిష్ కదా. ఫిష్, ఎగ్, బాయిల్డ్ ఎగ్. ఎర్రగడ్డలుగా వస్తుంది. ఆ కవర్ ఏంటి అని అనుకోకండి, అది చెత్త వేసుకునేకి. బాగా పెట్టుకున్నాం కదా మేము. ఇంట్లో చెత్త పెట్టాము, అది ఒకేసారి బయట వేసేస్తాం. వంట అయిపోయిన తర్వాత అంత చెత్త అంతా ఇందులో వేసి బయట పడేస్తాం. బయట డస్ట్బిన్లో వేస్తాం. ఇప్పుడు మసాలాకు ఏం వేస్తాను? ఫస్ట్ కొబ్బరి పొడి, తెల్లవాయలు. ఇవి కొత్తవి, అందుకని ఇలా వేస్తే బాగుంటాయి. పక్క తీసుకోకుండా వేసుకుంటే బాగుంటాయి. పచ్చిగా ఉంటాయి, బొబ్బలే ఘాటు ఉన్నాయి కొత్తవి. మనకు అల్లం, కొంచెం చెక్క,
గరం మసాలా లేకుండా అన్నీ ఇట్లా వేసుకోవాలి మనం అప్పటికప్పుడు. తేంగా చాలా టేస్ట్ ఉంటుంది కూర. లవంగాలు 4, మిరియాల పొడి, మిరియాలైనా వేసుకోవచ్చు, మనం మిరియాల పొడి అయినా వేసుకోవచ్చు. చికెన్లోకి మిరియాల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అందరికి తెలుసు కానీ మనం చెప్పాలి కదా. అంతేలే, అందరికి తెలుసు మిరియాలు వేసుకునేది, కానీ అప్పటికప్పుడు వేసుకోవాలి. అవన్నీ గరం మసాలా అట్లా లేకుండా 3 స్పూన్లు కారం పొడి. ఇప్పుడు దీంట్లోకి టమాటా వేయాలి. వాటర్ వేయకుండా వాటర్ ప్లేస్లో టమాటా వేసుకోవాలి. టమాటా వేస్తే టమాటా వేయాలి. తిప్పుదామా? తిప్పు. చిన్న కప్పుతో వాటర్ వేసుకొని టమాటా వేసాం కదా, వాటర్ తక్కువ పడతాయి. ఇప్పుడు ఇలా మెత్తగా అవుతుంది మసాలా రెడీ. మంచి స్మెల్ వస్తుంది. చికెన్ అయిపోయింది అది. ఇప్పుడు చికెన్ విజిల్ వెళ్ళిపోయింది, చూద్దాం. మనకి చూడు, వాటరే లేవు, వాటరే పోయలేదమ్మా. ఎన్ని వాటర్ వచ్చాయి ఇందులో. ఇంక ఇది ఇలాగే ఉప్పు వేసి వేయించితే బల్లి ఉంటుందిలే. ఉప్పు వేసి వేయించుకుంటే బాగుంటుంది. నీళ్ళన్నీ మనం వంపేసుకోవాలి. వాటర్ అంతా తీసేస్తాను మా అమ్మ. ఇంకా దాంట్లో ఉప్పు పసుపు వేసాం కదా, దాంట్లో నీసు వాసన పోతుంది. ఇప్పుడు తెచ్చుకొని ఇప్పుడు పులుసుకా ఫ్రైకా? ఇది పులుసుకా? ఆయిల్ ఇట్టేస్తాను. ఇది పులుసుకు. పులుసుకు ఇట్లా ఆనియన్స్ వేసుకొని ఏం చేసావు? ఇంతసేపు ఏం చేసావు? ఏ అందుకే స్టవ్ దగ్గరికి రావద్దని చెప్పి. ఏం కాదు, చదువుకుంటాడా? మొబైల్ ఆల్వేస్ మొబైల్. ఫ్రిడ్జ్లో కరివేపాకు దాపో పో. అది కాదు, అక్కడ పైన ఉంది చూడు, పైన పింక్ డబ్బా. అదే వీడా హెల్ప్ చేసేది. చికెన్ అని హెల్ప్ చేస్తున్నాడు. చికెన్ అని హెల్ప్ చేస్తున్నాడు కదరా? అవురా, నాన్ వెజ్ లో ఏమి ఇష్టం చెప్పు నాన్న. చెప్పు. తలకాయ కూర ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్ తలకాయ కూర. ఎప్పుడు తలకాయ కూర అడుగుతాడు. తలకాయ కూర ఎవరు చేస్తే ఇష్టం? నేను చేస్తే ఇష్టం, అమ్మమ్మ చేస్తే ఇష్టమా? నానమ్మ కూడా. ఏంది? నెత్తరపొడా? బోటి అంటే ఇష్టం మా వాడికి. ఫిష్ ఎవరు తెచ్చి ఇష్టం నీకు? మా వాడు బిస్కెట్లు వేస్తాడు బాగా. ఇక్కడ మసాలా వేస్తారా? ఫ్రై కర్రీ పసుపు వేస్తా. పసుపు
పసుపు వేస్తేనే కలర్ వస్తుంది కర్రీ. ఇందులో ఆల్రెడీ మనం కారం అన్నీ వేసేసాం కదా. అన్నీ వేసేసాం. అదంతా ఎక్కువ ఇదేంటి కొంచెం ధనియాల పొడి చాలు. స్మెల్ అదిరిపోయింది. చికెన్ వేసుకున్నాం. ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా చూడండి, బాగా మంచిగా రెడ్గా. ఆయిల్ వెళ్తుంది. చికెన్ హాఫ్ పులుసు హాఫ్ ఫ్రైకి. హాఫ్ ఫ్రై, అది ఫ్రై, ఇది పులుసు. కలర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది కొద్దిసేపు అలాగే ఉంచాలా. ఇది స్టవ్ మార్చుకుని ఇంకా ఫ్రై చేద్దాం. ఫ్రై ఇది పులుసుకి ఇప్పుడు ఫ్రై. ముడి బియ్యం చేసుకుంటే సంగటి బాగుంటుంది. జీలకర్ర మసరు కన్నా మనకు ముడి బియ్యం స్టోర్లో ఇస్తారు కదా, అది చేసుకుంటే సంగటి బాగుంటుంది. ఫ్రై కోసం ఆయిల్ వేసింది. ఆనియన్స్, పచ్చిమిర్చి, చూడండి బాగా వేగింది. మన పిల్లలు అయితే ఇట్లా ఫ్రైలా కూడా బాగా తినేస్తారు కదా. అంత మంచి కలర్ వచ్చింది. లేని వాటర్ పోస్తావా? వాటర్ పోసే. చికెన్లో వాటర్ ఇది పులుసుకొని కొంచెం ఉప్పు కొంచెం వేస్తున్నామ్మా, చాలు. ఫ్రై ఫ్రై ఫ్రై. మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి అన్నీ ఇంకా వెరైటీగా చేస్తుంది చికెన్లో మా అమ్మ. చెప్తా, ఇది చాలా సింపుల్గా చేస్తుంది అనమాట ఈరోజు. ఇది ఆల్రెడీ ఉడికాయి కదా, దీనికి వాటర్ ఇట్లా అవసరం లేదు మనకి. దీనికి వాటర్ అవసరం లేదా? కావాలంటే ఇంకా బాగా కొంచెం కారం తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. కారం మిరియాల పొడి వేసుకోవచ్చు, బాగుంటుంది. మిరియాల పొడి వేస్తావా? కొంచెం మిరియాల పొడి వేసుకుంటే మనకు జలుబు దగ్గు ఏమన్నా పోతారు బాగా. పిల్లలకైతే జలుబు దగ్గు తొందరగా తగ్గుతాయి ఇలా చేసి పెడితే. ఏం కలర్ చేసి బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చాలా పులుసు చికెన్ పులుసు. ఏంటి గిన్నెలో తీసినావు చెప్పమా? చెప్పు, ఏంటి గిన్నెలో తీసినావు? అది ఎందుకంటే పని మనిషికి మా ఇంట్లో మమతక పని చేస్తానులే, అవకాశం అని ముందే తీసి పెడతా. పని వాళ్ళకి పెడితేనే మనకు బాగా తినేట్టు ఉంటుంది కదా, అందుకు. చూడండి, పనామ కోసం గిన్నెలో కూర తీసి పెట్టింది చికెన్ మంచిగా. ఇది రెడీ అయిపోయింది. కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. చపాతీలు చపాతీలు సరిపోతాయి. ఫ్రై 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 చూడండి. చూడండి, రోస్ట్ అయింది బాగా. అది ఇట్లా రోస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. కారం ఉప్పు అంతా బాగా పట్టుకుంటుంది, బాగుంటుంది. ఇంకా అల్లం తెరవాయలు మనము కొంచెం దంచేసుకుంటే మిక్సీకి వేయకుండా బాగుంటుంది. మంచి స్మెల్ బాగా వచ్చాలి. దంచేయాలి కొంచెం. చాలా బాగుంది కదా, పచ్చగా. ఆఫ్ చేస్తామా? సరిపోతుంది. చాలా చాలు. టేస్ట్ చూస్తావా? టేస్టా? చూస్తా. వేడిగా ఉంది కదా. చికెన్ ఫ్రై బాగుంది. బాగుంది కదా. ఇలా చేసుకోండి, పిల్లలకి చాలా ఇష్టపడి తింటారు. మసాలా తక్కువ వేసుకొని మన గరం మసాలా
చికెన్ మసాలా బయట దొరుకుతాయి కదా, అలాంటివన్నీ వేసుకోకూడదు, అవి తినకూడదు అసలు లేదు. చికెన్ చూడండి మా మనోడు ఎలా ఎగురుతున్నాడో, వాడు నాన్ వెజ్ ప్రియుడు. ఇప్పుడు చపాతి కావాలా సంగటి కావాలా? సంగటే సంగటి తింటావా? సరే అయితే సంగటే చేసుకో. వాడు సంగటి తింటాడు. సరే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, సంగటి సంగటి కుక్కర్లో పెట్టేస్తాం. కుక్కర్లో అయితే ఈజీగా ఈజీగా అయిపోతుంది, మనకి గ్యాస్ తక్కువ పడుతుంది. ఒక గ్లాసు బియ్యానికి ఎన్ని నీళ్ళు పోసుకోవాలా? 4 గ్లాసులు. ఒక గ్లాసుకు 4 గ్లాసులు. 4 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలా. పెట్టుకొని 3-4 విజిల్ వచ్చేంత వరకు వేసుకొని మళ్ళీ తీసుకొని పిండి వేసుకొని ఒక గరిటతో గెలుపుకోవాలి అంతే. సరే చూద్దాం, ఇది అయ్యాక చూద్దాం. 3 విజిల్లా ఇట్లయితే అది కుక్కర్లో వచ్చి దీన్ని గెలుపుకోవాలి. సంగటి ముద్ద. మీ ఇంట్లో మీ నాన్నలు చేస్తారా? మా ఇంట్లో మా నాయన చేస్తాడు. మొత్తం చేసినాడు. వావ్, ఇంకా అమ్మ చేసిన చికెన్ పులుసు. ఇది ఫ్రై. అదే అండి ఈరోజు సంగతి ఇలా కుదిరింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.